ఇక ఈ పేపర్ రాసుకొచ్చింది కదా నమస్తే తెలంగాణ ఎవడున్నారా నాయన మీరు కేటీఆర్ ఉన్నాడా కేసీఆర్ ఉన్నాడా ఎవడున్నారా నాయన దేనికి మీరు చేసినట్టు మీ ఫోటో వేసుకొని మీ రంగురంగుల కండవలు వేసుకొని ఎవరి కోసం ఇది మీరు చేసేది అసలైనటువంటి దొంగలు బీఆర్ఎస్లు కదా ఉన్నటువంటి వాటిని తగ్గించి ఇలా దొంగ అని చెప్పేసి శివ ముంగడికి వచ్చి సంపినోడు శివ ముంగడికి వచ్చి వాడు బ్రేక్ డ్యాన్సులు ఆ డ్యాన్సులు వేసినట్టుంది ఇప్పుడు ఇలా ఏంది ఏం కథ ఇది ఏం వ్యవహారం ఇది ఏడు మరి ఈ సందర్భంలో కనబడాలి కదా ఇక్కడ ఒక రెడ్డో లేకపోతే ఈ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరో ఒక్కడైనా కనబడ్డాడు ఇక్కడ మిమ్మల్ని ఉసుగొల్పి వాళ్ళు రాజకీయ పాపం అన్నట్టు ఇప్పుడు ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక గీననో ఈ తలసానినో గంగుల కమలాకర్నో ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తారో చెప్పుర్రి మనం బట్టలు చెప్పుకోవాలి ఉర్రాలి ఇది అంత చేయాలి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వాళ్ళకి బానిసలు కావాలి ఇదంటే జనం మాట జూబ్లీస్ బీఆర్ఎస్దే ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తథ్యం ఇక గీతలు గీసుకున్నాడు వాళ్ళ చేతికి వచ్చిన గీత ఇక ఎంత పొడుగు గీసుకున్నాడు చూడు ఇక బీఆర్ఎస్ది ఇంత పొడుగు గీసిండు దానికి అందనంత దూరం మొత్తం నింపపోయిన ఎవరు నాయన కిందికెళ్ళి ఇక్కడ కిందికెళ్ళి ఇంత పొడుగు నింపపోయిన మొత్తం మీదే ఉన్నదని పొడుగు గీత గీసిండు కథం ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇక మొత్తం కేసీఆర్కే మద్దతు అంటున్న కేసీఆర్కే మద్దతు అని 63% కేసీఆర్ ఏడబన్నాడు ఫామ్ హౌస్లో బన్నాడు పోయి కోడితే ఒక దెబ్బ కొడితే ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు జనాలు కొడితే మళ్ళీ కేసీఆర్ కావాలని అంటున్నారు ఒకరు చూపెట్టరా ఇక్కడ ఏమన్నా ఎవరి వాళ్ళు చెప్పింది చెప్పు కేసీఆర్ కావాలని చెప్పి ఎవరు ఒక మాట చెప్పు చూపెట్టి ఇలా వచ్చిందో చూద్దాం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 9.8% ఓట్లు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 9.8% ఓట్లు ఎక్కువట నువ్వు ఓడిపోతావు అన్నటువంటి భయంతో ఈ దొంగ ఓట్లు ఈ లంగ ఓట్లు అని చెప్పి డ్రామాలు ఆడుకుంటా ఇవన్నీ నువ్వు గెలుతావు చూద్దాం పార్టీ పేరు మహిళలు పురుషులు ఇట్లా చేస్తే ఆడబిడ్డల మద్దతు బీఆర్ఎస్కినట ఇతరులు ఎవరైనా ఇయ్యలేదా ఇప్పుడు మహిళలు ఇచ్చిండు ఇంకా బీజేపీ కాంగ్రెస్ మహిళలు ఇచ్చిలట మహిళలు ఇచ్చిళ్ళు మద్దతు 63%, పురుషులు 47% కేసీఆర్ కావాలి టీఆర్ఎస్ రావాలని మరి మిగతా ఉంటారు కదరా మళ్ళీ వాళ్ళెట్టి పేర్లు వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకోపోయారు వాళ్ళు ఉండరు వాళ్ళు 1-2% వాళ్ళ పక్కకి రాసుకోపోయారు ఇతరులు అని చెప్పి పక్కకి ఇట్లా పెట్టుకుంటే వాళ్ళ మద్దతు కూడా వచ్చు కదా నీకు మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి జూబ్లీహిల్స్ బరిలో ఫార్మర్ రైతులు కాంగ్రెస్ నమ్మద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రైతులు నామినేషన్కు అధికారుల అడ్డంకులు ఎట్టకేలకు నమస్తే తెలంగాణ చొరవతో అమ్మ కొడుకు ఈ నమస్తే తెలంగాణ చొరవతోటి దిగొచ్చినట్టు ఆర్డీఓ చూపెట్ట 100 మంది చూసిలా ఇప్పుడు నువ్వు వేసినటువంటి ఈ కథనానికి జూబ్లీ ఫార్మర్ రైతులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఫార్మర్ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయానికి గురైపోతూ ఉంటే సో అది ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది కానీ మళ్ళీ అది కూడా నీ దాంట్లో వేసుకొని చూపెట్టడం ఉన్నది చూసినావు